కనకం రాగానే రుద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నీ కూతురిని తీసుకొని వచ్చి అత్తారింట్లో వదిలేసి నీ చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పి రుద్రాణి అయితే కనకంతో అంటూ ఉంటుంది. ఆ మాటలు విని కనకం అయితే ఇలా అంటూ ఉంటుంది. నా కూతురికి నా అల్లుడికి ఇంకా బంధం తెగిపోలేదని గుర్తు చేయడానికి వచ్చాను. నా కూతురు నా అల్లుడు ఇద్దరూ కూడా రాముడి పక్కన సీత లాంటిది నా కూతురు. అందుకే ఆ సీత దుస్తుల్లే తీసుకొని వచ్చాను ఇక్కడికి. నా కూతురు రాకపోతే ఏం, నా కూతురు బట్టలే ఇక్కడ ఉన్నాయి. అలాగే నా కూతురు చేతుల మీదుగా స్వయంగా తయారు చేసిన వినాయకుడి విగ్రహం కూడా ఉంది. అలాంటప్పుడు ఇక్కడ నా కూతురు లేకపోవడం ఏంటి? స్వయంగా ఆ విఘ్నేశ్వరుడు నా కూతురు చేతుల మీదుగా రెడీ అయ్యాడు. అలాంటప్పుడు నా కూతురు ఇక్కడ లేకపోవడం ఏంటి? ఇక్కడ నా కూతురు ఉన్నట్టే అని చెప్పి కనకం అంటుంది. అది విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆ బొమ్మ కావ్య చేసిందే అని తెలిసి అపర్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని రుద్రాణి అయితే ఒక్కసారిగా నోరు మూసుకొని ఉండిపోతుంది. ఇక కనకం అయితే నా కూతురు రాకపోతే మీకేం అల్లుడు గారు, నా కూతురు దుస్తులను ఇదిగోండి మీ పక్కన పెట్టుకొని పూజ చేయండి అని చెప్పి కనకం అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.